కర్ణాటక మాజీ డీజీపీ హత్యకు ఆస్తి వివాదమే దారితీస్తుందని విచారణలో తేలింది. ఆస్తిని మాజీ డీజీపీ ఓం ప్రకాష్ తన బంధువులకు రాసివ్వడంతో కుటుంబంలో వివాదం చెలరేగిందని తెలుస్తోంది. ఇక కొన్ని రోజులుగా ఈ అంశంపైనే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆదివారం రోజు సైతం గొడవ జరగడంతో ఓం ప్రకాష్ ను భార్య పల్లవి హతమర్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక మాజీ డీజీపీ హత్యకు ఆస్తి వివాదమే దారితీస్తుందని విచారణలో తేలింది. ఆస్తిని మాజీ డీజీపీ ఓం ప్రకాష్ తన బంధువుకు రాసివ్వడంతో కుటుంబంలో వివాదం చెలరేగింది. ఇక కొన్ని రోజులుగా ఈ అంశంపైనే భార్యాభర్తల మధ్య కూడా వాగ్వాదం జరుగుతోంది. ఆదివారం రోజు సైతం గొడవ జరగడంతో ఓం ప్రకాష్ ను భార్య పల్లవి హతమర్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ಬನ್ನಿ ಏನ್ ತೊಂದರೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ನಮ್ಮ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಬೇರೆ ಮೇಡಿಲ್ಲ ನಿಮ್ ಪ್ಲೀಸ್ ಹೋಗಿ ಸರ್ ಪ್ಲೀಸ್ ಏನು ನಾನು ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. కర్ణాటక మాజీ డీజీపీ హత్యకు ఆస్తి వివాదమే దారితీస్తుందని విచారణలో తేలింది. ఆస్తిని మాజీ డీజీపీ ఓం ప్రకాష్ తన బంధువులకు రాసివ్వడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. రైట్ క్రాంతి, ఆస్తి తగాదాలతో మరొక హత్య జరిగింది. ఈ హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయంటారు? దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, మన బెంగళూరు కర్ణాటకలో చూసుకున్నట్లయితే మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యకు గురయ్యవడం మాత్రం నిన్నటి నుంచి కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. తన సొంత భార్య మరియు కూతురు ఇద్దరు కలిసి ఓం ప్రకాష్ ను హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా తను రివాల్వర్ పట్టుకొని కూడా భార్యను మరి పిల్లల్ని అంటే తన కూతుర్ని కూడా చంపేస్తాను అంటూ కూడా గత వారం రోజుల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్న ఓం ప్రకాష్ అయితే వీళ్ళు భయభ్రాంతులకు గురి అయినట్లు చూసుకున్నట్లయితే ఏదైతే ఓం ప్రకాష్ భార్య మరియు తన కూతురు కళ్ళల్లో కారం కొట్టేసి కత్తులతో దాదాపుగా గుండెపై మరియు కడుపుపై మాత్రం 10కి పైగా గాయాలను అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ డీజీపీకి ఉన్న ఆస్తి ఎందుకంటే గతంలో కూడా కొంతమంది నుంచి కూడా అప్పులు భారీ ఎత్తున తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డబ్బుల విషయం కావచ్చు, ఫైనాన్షియల్ విషయాలలో కావచ్చు, లేదు అంటే తనకున్న ఆస్తి కూడా
తన రిలేటివ్స్ పేరు మీద చేసిన కోపంతోనే ఈ తగాదాలకు దారి తీసినట్టుగా కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే డీజీపీ హత్య అనంతరం ఒక ఐపీఎస్ ఏదైతే కర్ణాటకకు సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారి భార్యకు కూడా ఫోన్ చేసేసి ఆ మూర్ఖుల్ని ఆ నర రాక్షసుల్ని చంపేశారంటూ కూడా తను ఫోన్ లో చెప్పడం పోలీసులు ఈ వాయిస్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది భారతి. అంటే ఇంతకు ముందు కూడా వీరి మధ్యలో ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి ఏమైనా గొడవలు జరిగాయా? దానికి సంబంధించి ఏమన్నా కంప్లైంట్ ఏమైనా రైజ్ అయిందా? రైట్ భారతి, ప్రస్తుతం ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి ఒక డీజీపీగా పనిచేసి, ఎందుకంటే 1981 బ్యాచ్ కి చెందిన ఓం ప్రకాష్ తన ఏదైతే డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేదు అంటే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవడం కూడా, ఇలాంటి విషయాలు కావచ్చు, లేదంటే ఇతర మిగతా కారణాలు కూడా ఇప్పటికైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. కానీ భార్యను కూతుర్ని మాత్రం బెదిరింపులకు పాలు చేస్తూ మాత్రం ఇంట్లో బంధించినట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పటికే తన భార్య కావచ్చు కూతుర్ది కూడా వాంగ్మూలం అయితే రికార్డ్ చేశారు. రికార్డ్ చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు భారతి. రైట్ క్రాంతి, ఇప్పుడు ఆస్తి అంతా కూడా బంధువుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి వారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా? రైట్ భారతి, ప్రస్తుతం వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు, లేదు అని అంటే తన తమ్ముడు కొడుకు పై కూడా కొంత ఆస్తిని అయితే రాసిచ్చినట్టుగా అయితే ఇప్పుడు భార్య కావచ్చు కూతురు చెప్పుకుంటూ వచ్చారు. వాంగ్మూలంలో కూడా రికార్డ్ అయింది. అయితే ప్రస్తుతం వాళ్ళని కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి పిలిచి అసలు ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ ఏంటి, అక్కడ ఆ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఎప్పుడు రాయించారు, ప్రస్తుతం ఈ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ పై ఏమైనా ఆస్తులు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు హత్య జరిగిన ఒక ఇల్లే ఆస్తి ఉందా అన్న కోణంలో పూర్తి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదు అంటే ఆస్తి లావాదేవీలలో కావచ్చు, పూర్తి దానిపై మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ಬರ್ತಾರ ಇಲ್ಲಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಬನ್ನಿ. ನಿಮ್ಗೆ ಏನ್ ತೊಂದರೆ ಕೊಟ್ಟಿಲ್ಲ, ನಮ್ಮ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಬೇರೆ ಮೇಡಿಲ್ಲ ನಿಮ್ ಪ್ಲೀಸ್ ಹೋಗಿ ಸರ್, ಪ್ಲೀಸ್ ಏನು ನಾನು ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಲ್ಲಿ.